ఏళ్ల తరబడి చర్చలు పలుమార్లు వాయిదాల తర్వాత భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సిద్ధమైంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రిటన్తో ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముందుగా వినియోగదారులపై పడే ప్రభావం గురించి మాట్లాడుకుందాం. బ్రిటన్ నుంచి దిగుమతయ్యే స్కాచ్ విస్కీపై ప్రస్తుతం ఉన్న భారీ దిగుమతి సుంకాలు దశల వారీగా తగ్గనున్నాయి. దీంతో భవిష్యత్తులో ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే బ్రిటిష్ లగ్జరీ కార్లపై కూడా దిగుమతి సుంకాల్లో కోతలు ఉండనున్నాయి. దీంతో కొన్ని బ్రిటిష్ కార్ల ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ధరల మార్పు ఒక్కరోజులో కనిపించదని దశల వారీగా అమలవుతుందని గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశానికి లభించే ప్రయోజనాలు మరింత కీలకంగా ఉన్నాయి. భారత టెక్స్టైల్స్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, సముద్ర ఆహార ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లో మరింత సులభ ప్రవేశం లభించనుంది. అధికారిక అంచనాల ప్రకారం భారత ఎగుమతుల్లో 99% వస్తువులకు సుంకరహిత లేదా తక్కువ సుంకాలతో యూకే మార్కెట్లో ప్రవేశం లభించనుంది. దీంతో దేశీయ తయారీ రంగానికి, చిన్న పరిశ్రమలకు, ఎగుమతిదారులకు భారీ ఊతం లభించే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందంలో ఎక్కువగా చర్చకు రాని అంశం సామాజిక భద్రత ఒప్పందం. ఇది భారత ఐటీ ఉద్యోగులు, కన్సల్టెంట్లు, ఇతర నిపుణులకు పెద్ద ఊరట కలిగించనుంది. ప్రస్తుతం బ్రిటన్లో తాత్కాలికంగా పనిచేసే భారతీయులు అక్కడి సోషల్ సెక్యూరిటీ వ్యవస్థకు కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇకపై 3 సంవత్సరాల వరకు తాత్కాలికంగా బ్రిటన్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు 2 సార్లు సామాజిక భద్రత చందాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో భారత కంపెనీలు, ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గనుంది. ఈ ప్రయోజనం దాదాపు 75,000 మంది భారత నిపుణులకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం భారీగా పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం బిలియన్ల డాలర్ల మేర పెరుగుతుందని యూకే అంచనా వేస్తోంది. అయితే కొన్ని రంగాల్లో పోటీ పెరగవచ్చని, దేశీయ పరిశ్రమలు మరింత నాణ్యత, సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే భారత్ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కేవలం వస్తువుల ధరలు తగ్గించే ఒప్పందం మాత్రమే కాదు. ఇది వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలు, సేవల రంగం, అంతర్జాతీయ సహకారానికి కొత్త దారులు తెరవబోతున్నది. జూలై 15 నుంచి అమల్లోకి రానున్న ఈ ఒప్పందం భారత ఆర్థిక భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.